సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మన దేశంలో విద్యా వైద్యం ప్రాథమికంగా మనకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కు. ప్రాథమిక స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వైద్య సౌకర్యాలు కల్పించటం ప్రభుత్వ బాధ్యతగా ఆనాడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగంలో పేర్కొనడం జరిగిందని చెప్పండి. వీళ్ళ వైద్య సదుపాయం పొందటంలో ధనిక నిరుపేద వర్గాలనేటువంటి ఒక తారతమ్యాలు లేకుండా ఎంత నిరుపేద వర్గాలైనా కానీ వారికి కావలసినటువంటి ఒక వైద్య సదుపాయం అన్ని రుగ్మతలకు అందింపచేయటం ప్రభుత్వ బాధ్యత. ఒకవేళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆ రుగ్మతకు సంబంధించినటువంటి ఒక వైద్య సదుపాయాలు పొందలేని పరిస్థితులలో ప్రైవేట్ ఆసుపత్రుల్లోనైనా కానీ తగు వైద్య సదుపాయం అందింపచేయటం ప్రభుత్వ బాధ్యత. దాని పర్యవసానమే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టబడ్డ ఆరోగ్యశ్రీ కార్యక్రమం. రాజ్యాంగబద్ధంగా కల్పించవలసినటువంటి ఒక హక్కు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో వైద్య సేవలు కల్పించలేకపోతున్నటువంటి ఒక పరిస్థితులలో ప్రైవేట్ రంగంలో వైద్య సేవలు పొందినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ఒక సేవలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత భావించి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తదుపరి జాతీయ స్థాయిలో కూడా వీళ్ళ వైద్య సదుపాయాల నిమిత్తం ప్రభుత్వ బాధ్యతగా ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని అమలు చేయతలపెట్టడానికి కార్యక్రమం రూపొందించింది. అటు ఆయుష్మాన్ భారత్ కానీ ఇటు ఆరోగ్యశ్రీ కానీ ఈ రెండు సేవలు పొందేటటువంటి యొక్క హక్కు ప్రతి పౌరుడు కలిగి ఉన్నాడు మన రాష్ట్రంలో. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భేషజాలకు పోయి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఆయుష్మాన్ భారత్ మేము తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయవలసినటువంటి ఒక అవసరం లేదు, ఆయుష్మాన్ భారత్లో ఏ సేవలైతే పొందడం జరుగుతుంటుందో ఆ సేవలన్నీ మేము ఆరోగ్యశ్రీలో కల్పిస్తున్నామని చెప్పని పేర్కొన్నాం. సరే, ఆయుష్మాన్ భారత్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇలా ప్రభుత్వాలు ఏదైతుందో విధి విధానాలు రూపొందిస్తాయి. దానికి కావలసినటువంటి ఒక నిధుల సమకూర్పు అనేది మళ్ళీ ప్రజల ద్వారా సమకూర్చుకోబడ్డటువంటి ఒక పన్నుల రూపేణ ఏదైతే నిధులు సమకూరుస్తామో దాని నుండి వెచ్చిస్తారు. ఇలా ఆయుష్మాన్ భారత్కు సంబంధించినట్టు ఒక నిధులు అటు మోడీ జేబులకు వెళ్ళే కానీ, ఇటు ఆరోగ్యశ్రీకి సంబంధించిన నిధులు కేసీఆర్ జేబులకు వెళ్ళే కానీ నిధులు వెచ్చించారు. వీళ్ళ కోవిడ్-19 కరోనా వైరస్ వ్యాధి సోకినటువంటి రుగ్మతకు ఏదైతున్నదో వైద్య సదుపాయాల నిమిత్తం ఇప్పుడు ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయి లోపల సేవలు కల్పించలేకపోవటం, ప్రైవేట్ రంగంలో సేవలు పొందాలని భావించినా కానీ అది ఆర్థికంగా భారం కావటం, వీళ్ళ నిరుపేద వర్గాలు ఏదైతుందో ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనం గమనిస్తామని చెప్పి అంటున్నాం. వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కార్పొరేట్ స్థాయిలో ప్రైవేట్ ఆసుపత్రులను ఈ కరోనా వైరస్ వ్యాధికి సంబంధించిన సేవలు అందింప చేయటానికి గుర్తించి దానికి సంబంధించినటువంటి ఒక టారిఫ్ ఛార్జ్ ప్రకటింపబడ్డా కానీ అది ఎవరు కూడా అమలు చేస్తలేరు. వీళ్ళ ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఈ విధంగా మారిపోయింది కదా అని చెప్పారంటే, అన్లెస్ మీకు ఆక్సిజన్ అవసరం పడితే తప్ప, మీకు వెంటిలేటర్ అవసరం పడితే తప్ప మీరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం లేదు అనే స్థాయికి ఇవాళ చేరుకున్నాం. ఎవరన్నా వ్యాధి సిమ్టమ్స్ సోకిన పాజిటివ్ వ్యాధిగ్రస్తుడిగా గుర్తింపబడ్డా కానీ వాళ్ళు విధిగా ఏదైతుందో ఆసుపత్రిలో చేర్పించి తగు వైద్య సేవలు అందింపచేయాలి. ఇప్పుడు ఇక్కడే మన దగ్గర జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక స్వీపర్ పాజిటివ్ గుర్తింపబడ్డది. పాప 2 days ఇంట్లో పెట్టేసిండ్రే, 2 days ఇంట్లో పెట్టేసిండ్రు. అంటే ప్రభుత్వం కూడా పాజిటివ్ సోకినంత మాత్రాన
మీరు ఆసుపత్రిలో చేరవలసినటువంటి ఒక అవసరం లేదు. అన్నింటికి ఒకే వైద్యం క్వారంటైన్, అన్నింటికి ఒకే వైద్యం క్వారంటైన్. ఆరంభంలో ఏ విధంగానైతే సీఎం గారు పారాసెటమాల్ ఒక్కటి సరిపోతుంది అని పేర్కొనడం జరిగిందో, ఇవాళ క్వారంటైన్ మాత్రం ఒకటే సరిపోతుంది అనే స్థాయికి మరి ప్రభుత్వం దిగజారడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పంటున్నాను. దురదృష్టం ఏంటంటే ఇలా చెస్ట్ ఆసుపత్రిలో వైద్య సదుపాయం పొందుతూ ఆక్సిజన్ తొలగింపబడుటతో వీళ్ళు ఏ విధంగా మరణ దశకు చేరుకోవడం జరుగుతుందో సరే వెళ్ళి ఆయన అంటే ఎంత క్షోభ అనుభవించి ఉంటాడో మనం ఊహించలేమని చెప్పంటున్నా. ఎంత క్షోభ అనుభవించి ఉంటాడో మనం ఊహించలేమని చెప్పంటున్నాను. ఆయన తన మరణ వాగ్మూలాన్ని డైన్ డిక్లరేషన్ రికార్డ్ చేసి చనిపోయిండే రవికుమార్. ఇప్పుడు మన భారతదేశం చట్టాలకు అనుగుణంగా ఆత్మహత్య నేరం, బలవన్ మరణం అనేది నిషేధింపబడ్డది మన దగ్గర. అది నేరం. ఎవరైనా ప్రయత్నం చేసినా కానీ దాన్ని నేరంగా పరిగణిస్తారు. కానీ ఏ పరిస్థితుల్లో ఆయన ఆత్మహత్యకు పురిగొల్పడం జరుగుతుంది, ఏ పరిస్థితుల్లో ఆయన బలవన్ మరణానికి పాల్పడుతుండో మనం పరిశీలించాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉందని చెప్పంటుండే. వీళ్ళ గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఏదైతుందో వీళ్ళ సెల్ఫీ వీడియో రికార్డింగ్ తప్పుపడుతున్నాడు. ఆయన డైయింగ్ డిక్లరేషన్ కాదు, సెల్ఫీ వీడియోని తప్పుపడుతుండే అంటారు. సెల్ఫీ వీడియోని తప్పుపడుతుండే. ఆయన ఇంత క్షోభ అనుభవిస్తే ఆయన ఆక్సిజన్తో ఏదైతుందో మరికొంతకాలం వైద్య సదుపాయం పొందగలిగేటటువంటి ఒక అవకాశం ఉండి కూడా ఆక్సిజన్ తొలగించడంతో ఆయన మృత్యువాత పడ్డాడు. మరి ఆయనకు ఆక్సిజన్ తొలగింపబడ్డదా లేదా అనేది క్లారిటీ ఇస్తలేడు. ఇక్కడ మనకు రావాల్సిన క్లారిటీ ఏదైతున్నదో ఆయనకు ఆక్సిజన్ తొలగింపబడ్డదా లేదా. ఆక్సిజన్ తొలగింపబడ్డట్టయితే దాని బాధ్యులు ఎవరు? అంటే ఆసుపత్రిలో తగు ఆక్సిజన్ వైద్య సదుపాయం లేక ఈ రోగి ఎట్లా బతకడు కాబట్టి ఇంకొని తీసి పెడతామని పెట్టినరా, లేక ఈ రోగి ప్రాణాపాయంకి వెళ్ళి బయటపడిపోయింది కాబట్టి ఆక్సిజన్ అవసరం లేదని చెప్పి తొలగించినరా, దాని మీద ఏదైతుందో విచారణ చేపట్టాలి. దాని మీద విచారణ చేపట్టాలి. ఆ విచారణకు ఆదేశింప చేయక మీరు సెల్ఫీ వీడియోని తప్పిపడ్డాడు వెంటే. అది జరిగిన మళ్ళీ 48 గంటల్లోనే సేమ్ అదే ఆసుపత్రిలో, సేమ్ అదే చెస్ట్ ఆసుపత్రిలో సయ్యద్ వసీం అహ్మద్ పాపం ఆయన కూడా ఏదైతుందో ఆసుపత్రుల్లో ఉండేటటువంటి అరకొరక వైద్య సదుపాయాలతోని ఆయన ఎదుర్కొంటున్నట్టు ఒక మానసిక క్షోభను ఏదైతుందో ఆయన మరణ వాగ్మూలంగా డైయింగ్ డిక్లరేషన్ రికార్డ్ చేసి క్షణాల లోపల పాపం ఆయన చనిపోయిండే. అంటే ఆశ్చర్యం ఏంటంటే ఎవరో ఒకరిద్దరు చనిపోయినంత మాత్రాన ఇంత ప్రచారం చేయాలి. ఇలా ఒకరిద్దరు చనిపోవడం, ఒకరిద్దరు డైయింగ్ డిక్లరేషన్తో చనిపోయింది ఒకరిద్దరు కాదు. చనిపోయిన వాళ్ళు ఏదైతుందో వందల సంఖ్యలో ఉన్నారు చనిపోయిన వాళ్ళు. అంటే అధికారికంగా వాళ్ళు ప్రకటించింది 253, అధికారికంగా ప్రకటించింది 253. సరే అనధికారికంగా ఎన్ని డెత్స్ ఉన్నాయో మనం ఊహించలేం. కానీ డైయింగ్ డిక్లరేషన్తో చనిపోయినటువంటి యొక్క కరోనా వైరస్ వ్యాధి సోకి చనిపోయినటువంటి వాళ్ళు బహుశా దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ ఉన్నారని చెప్పి నేనైతే ఊహించానని చెప్పి అంటున్నాను. నిజంగానే ముఖ్యమంత్రి గారికి ఏమైనా నైతిక బాధ్యత ఉన్నట్టయితే ఆయన తక్షణమే రాజీనామా చేయాలి.
ముఖ్యమంత్రి గారికి ఏమైనా నైతిక బాధ్యత ఉన్నట్టయితే తక్షణమే రాజీనామా చేయాలంటూ నేను ఇంతవరకు స్పందన లేదు. వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జాతీయ స్థాయిలో మరి ఏర్పడ్డటువంటి ఒక ఈ వైపరీత్యాన్ని తట్టుకోవడానికి కొరకు ఏ విధంగా ఉమ్మడి చర్యలు చేపట్టాలి. ఆరంభంలో కేంద్ర ప్రభుత్వం ట్రంప్ పర్యటన నిమిత్తం ఏదైతున్నదో వాళ్ళొక్క నెల రోజులు నివారణ చర్యలు జాప్యం చేసిండ్రు. జస్ట్ ట్రంప్ పర్యటన, అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్ పర్యటన ఏదైతే దాని కొనసాగింపుకి ఏదైతున్నదో ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అలర్ట్ చేసిన తదుపరి కూడా ఏ విధమైనటువంటి నివారణ చర్యలు కానీ కనీసం వెలుగులోకి రానియకుండా ఆర్భాటాలతోనే ట్రంప్ పర్యటన ఏర్పాటు చేసిందా. తదుపరి దీన్ని ఏ విధంగా రాజకీయంగా దీన్ని లబ్ధిగా వినియోగించుకోవడానికి కొరకు తబ్లిగీ జమాత్ మర్కజ్ వాళ్ళకి ఏదైతుందో ఆధ్యాత్మిక కార్యక్రమాల నిమిత్తం దేశ రాజధాని ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నది. ఢిల్లీలో ఏదైతుందో దేశ రాజధానిలో లా అండ్ ఆర్డర్ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల నిమిత్తం ఏదైతుందో మీరు అనుమతిస్తాయి. దేశంలో మతపరమైనట్టు ఒక విద్వేషాలు రెచ్చగొట్టబడే విధంగా రాజకీయ ప్రయోజనాల కొరకు తాపత్రయపడడం జరిగింది తప్ప నివారణ చర్యలు అనేది ప్రత్యేకంగా చేపట్టబడ్డవైతే ఏమీ లేవు. రాష్ట్రం నేనేం తక్కువ తిననా అన్నట్టు శాసనసభ వేదికగానే ఈ కరోనా ఇదో వ్యాధి అనాయా, దీని ఇక్కడ ముక్కు బట్ట కట్టుకోవాలన్నట్టు. ఇక్కడ ముక్కు బట్ట కట్టుకున్నారా? మనకందరి వైరస్ సోకిందా? అట్టి పారాసిటమాల్ వేసి కూడా పోతుంది. దాన్ని ఏదో పెద్ద ఇంత అజ్జెత్తున్నారు. ఇదా నా ముఖ్యమంత్రి గారు చేస్తే ఉద్బోధ? వీళ్ళు అందుతే చుట్టూ అందకుండా కాళ్ళు అన్నట్టు ఇలా తన తప్పును ఏదైతుందో సరి చేసుకోవటంలో భాగంగా సరే లాక్డౌన్కి వచ్చింది. కొంతమేరకు ఏదైతుందో లాక్డౌన్తో వ్యాప్తి నివారింపు చేయగలిగినాం. ఈ లాక్డౌన్తో ఉత్పన్నమవుతున్నటువంటి యొక్క అన్ఎంప్లాయ్మెంట్, రోజువారీ ఉపాధి కూలీలు, వలస కార్మికులు, నిరుపేద వర్గాలను ఏదైతుందో ఆదుకోవాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉంటే మీరు వారిని ఆదుకోవటానికి చేపట్టవలసిన చర్యలు పూర్తి స్థాయిలో చేపట్టలేక 2 మాసాలకి చేతులెత్తేసిందా. ప్రభుత్వ ఆదాయం పడిపోయింది, నేను జీతాలు ఇవ్వలేకుండా పోతున్నా, అప్పులు పుట్ట కూడా పోతున్నాయి అని బాండ్ల మిండు. చివరికి ఆదాయ మార్గం అన్వేషణలో భాగంగా వీళ్ళు మళ్ళీ లాక్డౌన్ చేతులు ఎత్తేసిందంటే చివరికి స్వీయ నియంత్రణ కాడికి వచ్చింది. ఇక ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందనంటే స్వీయ నియంత్రణ కాడికి వచ్చేసింది. ఆనాడు ఏమన్నాడు, ముందు ప్రాణాలు కాపాడుకుంటే చాలే, తర్వాత ఎట్లా బతకాలని ఆలోచన చేయొచ్చు అని చెప్పన్నాడు. ఇదే పెద్ద మనిషి. ముందు అయితే ప్రాణాలు బతుకుతా కదనే ఎట్లా బతకాలనేది, ముందైతే బతుకుడానికి కొరకే మీకు ఇంత ఇబ్బంది అయినా కానీ నేను లాక్డౌన్ ఇంత పటిష్టంగా అమలు చేస్తానని చెప్పన్నాడు. ఎస్, భరించినామని చెప్పంటుండే. ఇవాళ ఏదైతుందో లాక్డౌన్తో ఉత్పన్నమయ్యేటటువంటి యొక్క పరిణామాలు ఏవైతుంటాయో ముఖ్యంగా నిరుపేద వర్గాలపై దాని ప్రభావం ఎక్కువ పడుతుంది. కాబట్టి వాళ్ళని ఆదుకోవాల్సిన ఒక బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో నేను 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తున్నా అని చెప్పి ఆర్భాటంగా ప్రకటించిందా. ప్రకటన అయితే 20 లక్షల కోట్ల ఆర్భాటంగా ప్రకటించింది. ఇప్పుడు చివరికి జరిగేదేంటి, ఆ రాయితీ సొమ్ము ఎట్లా రాబట్టుకోవాలని చెప్పని, ఆ రాయితీ ప్రత్యక్షంగా మనకి ఏ మేర కొనుగోడుతుందో మనం చెప్పలేం. కానీ వీళ్ళు పెట్రోల్ డీజిల్ ఎక్సైజ్ డ్యూటీ పన్ను పెంపకంతో అనేది ఎత్తుందో ప్రత్యక్షంగా ప్రతి నిరుపేద వర్గాలపై ఏదైతుందో ఈ భారం పడుతుందని చెప్పి అంటున్నా. ప్రతి నిరుపేద వర్గాలపై ఈ భారం పడుతుందని చెప్పి అంటున్నాను. ఆ రాయితీ ఎవరికి ఏ మేరకు కొనుగోడుతుందో చెప్పలేం.
కానీ పెట్రోల్ డీజిల్ పన్నుల భారం అయితే వీళ్ళ నిత్యావసర వస్తువుల పెంపుపై పడి ప్రతి కుటుంబంపై భారం పడుతుంది. అది నువ్వు వెనక జేబులు ఏం పెడుతున్నావు లేదో కనబడతలేదు, కానీ ముందడి జేబులకి దిక్కుకుంటుండే. ఇది కేంద్ర ప్రభుత్వ ఆలోచన విధానం. లేదా రాష్ట్రం పన్నుల రాబడి కొరకు ఏది ఇస్తుందో లాక్డౌన్ రిలాక్స్ చేయబడాలి. దానికి ఏదైతుందో కొంత ఒక కార్యాచరణ రూపొందించండి. మీరు పెడితే 24 గంటలు లాక్డౌన్ పెడతారు, లేకుంటే 24 గంటలు లాక్డౌన్ ఎత్తేస్తారు. ఇవాళ ఉపాధికి ఏదైతుందో మార్గం మనం సుగమం చేయాలి. దినసరి కూలీలే కానీ, వలస కార్మికులే కానీ, వృత్తి పనుల వాళ్ళే కానీ, పారిశ్రామిక రంగమే కానీ, వ్యవసాయ రంగమే కానీ మనం తలా 8 గంటలు పనిచేస్తామే. తలా 8 గంటలు పనిచేస్తాం. మనం కార్మిక చట్టం చెప్పంటే ఆ 8 గంటలు పని చేయడానికి వెసులుబాటు కల్పించండి. ఆ 8 గంటలు మనం పని చేయడానికి వెసులుబాటు కల్పించండి. మీరు ఉదయం 6 గంటలకి వెళ్ళి ఏదైతుందో సాయంత్రం 4 గంటల వరకు రిలాక్సేషన్ పీరియడ్ ఇవ్వండి. ఉదయం 6 గంటలకి వెళ్ళి సాయంత్రం 4 గంటల వరకు ఏదైతుందో రిలాక్సేషన్ పీరియడ్ ఇవ్వండి. ఏమైపోయింది, 4 గంటలకి వెళ్ళి 6 గంటల మధ్య సాయంత్రం అవసరం ఉన్నా లేకున్నా మొత్తం వీధులన్నీ నిండిపోయినాయి. ఆనాడు వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి, వీళ్ళ వీధులన్నీ ఏదైతే కిరికిరిసిపోతున్నాయి. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి, ఇవాళ వీధులన్నీ కిరికిరిసిపోతున్నాయి. మీకు పరీక్షలు లేవు. ఫర్ ది లాస్ట్ వన్ వీక్ రాష్ట్రంలో ఏదైతుందో పరీక్షలు ప్రభుత్వ పరంగా నిలిపేసిండు. ఇంకో ఇవాళ ఆరంభిస్తామని చెప్పి మీరు ఆర్భాటంగా గచ్చిబౌలిలో టిమ్స్ ఆసుపత్రి ఆరంభిస్తామని చెప్పారు. ఇంతవరకు ఆరంభం కాలేదు, వీళ్ళ వైద్యులు నియామకం చేస్తున్నామని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు అధికారికంగా 17,000 బెడ్లు ఉన్నాయని చెప్తున్నాడా? ఈ 17,000 బెడ్స్లలో ఏదైతుందో ప్రభుత్వ ఆసుపత్రులు ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ ఆసుపత్రులు ఎన్ని ఉన్నాయి? ఈ 17,000 బెడ్స్ ఏదైతుందో అందరికీ ఉచిత వైద్య సదుపాయం అందింపజేయడం ప్రభుత్వ బాధ్యత అవుతుందా కాదా? వీళ్ళు ఏమైపోయింది, కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే ఇలా ఉచిత వైద్య సేవ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రం ఎవడి బరువు వాడే మోస్తున్నాడు కదా. కానీ ఆ బరువు బాధ్యత కూడా ఎవరు మోయాలి? ప్రభుత్వం మోయాలి. ఇది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఇది మీరు ఆ బాధ్యత నిర్వర్తించలేక ఇక్కడ ఎవరో ఒక్కరిద్దరు చచ్చిపోతే, ఎవరో ఒక్కరు ఇద్దరు కాదు, మొత్తం ప్రపంచంలోనే డైయింగ్ డిక్లరేషన్ మరణ వాగ్దానంతో చనిపోయినటువంటి ఒక ఉదంతం కేవలం తెలంగాణ రాష్ట్రం ఉందని చెప్పి అంటున్నాను. ఇది వాస్తవంగా మానవ హక్కుల కమిషన్ ఏదైతుందో సోమోటోగా దీన్ని స్వీకరించాలి. మానవ హక్కుల కమిషన్ ఏదైతుందో ఈ ఉదంతాన్ని సోమోటోగా స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వంపై విచారణ చేపట్టాలి. దాన్ని మీరు ఇంత అలసగా తీసుకుంటే ఎట్లా? మీరు రోగ నిర్ధారణ పరీక్షలు లేవు, వైద్య సదుపాయము లేదు. వీళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఒకరి మీద ఒకరు ఆరోపణలు. నువ్వు దొంగ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఏదైతున్నదో చివరికి ఇట్లయిపోయింది కదా. అంటే నువ్వు దొంగ, ఇద్దరు దొంగలే. ఆయన దొంగతనం ఈడు చెప్తా అంటాడు, ఈయన దొంగతనం ఆడు చెప్తా అని చెప్పంటాడు. వీళ్ళ పరిస్థితి రోడ్డు ఎక్కాలంటే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది, రోడ్డు ఎక్కాలంటే భయపడే పరిస్థితి ఎదురవుతుందని చెప్పి అంటున్నా. దీని బాధ్యులు ఎవరు అని చెప్పి అంటున్నా నేను. వాళ్ళు ఏదైతుందో ముందు అంటే వాస్తవంగా ఏదైతుందో రాజ్యాంగం ఏ విధంగా ప్రాథమికంగా కొన్ని హక్కులు కల్పించింది మనకు. అంటే పేర్కొన్నట్టు విద్యా వైద్యంతో పాటుగా మనిషికి జీవించే హక్కు కూడా కలిగించింది రాజ్యాంగం. జీవించే హక్కు కూడా కలిగించింది, ఉపాధి హక్కు కూడా కలిగించింది. ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదు, ఎవరు కూడా ఉపాధికి ఏదైతుందో ఇబ్బంది పడకూడదు. అందులో భాగంగానే ఏదైతుందో అన్నాడు యూపీఏ ప్రభుత్వం ఫుడ్ అష్యూరెన్స్ స్కీమ్ పట్టుకొచ్చింది, ఆహార భద్రత చట్టాన్ని పట్టుకొచ్చింది.
ఆహార భద్రతా చట్టం, ఉపాధి హక్కు, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ పట్టుకొచ్చిందని చెప్పంటున్నాను. ఇవాళ మన రాష్ట్రంలో ఈ మాత్రం గ్రామీణ ప్రాంతంలో నిరుపేద వర్గాలకు ఉపాధి లభిస్తుందని చెప్పంటే ఆనాడు యూపీఏ ప్రభుత్వం చేపట్టినటువంటి యొక్క రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఫలితాలు ఏదైతుందో ఇలా గ్రామీణ ప్రాంతంలో ప్రతి నిరుపేద వర్గం ఎవరే కానిగాక జాబ్ కార్డు పొందిన ప్రతి పౌరుడికి ఉపాధి లభిస్తుందని చెప్పంటాం. దిస్ ఈజ్ యూపీఏ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం చెప్పంటుంది. అట్లా జీవించే హక్కు కూడా ఏదైతుందో మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. ఆ జీవించే హక్కు ఇలా కోల్పోతుందంటే దానికి ప్రభుత్వ బాధ్యత వహించాలి. వాస్తవంగా ఇప్పుడే మేము పేర్కొన్నట్టు ఇది మానవ హక్కుల కమిషన్ సుమోటోగా చేయవలసినటువంటి ఒక ఉదంతం అయినప్పటికీ కూడా వాళ్ళు చేయలేనట్టు ఒక పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ మేము దీన్ని ఏదైతుందో మానవ హక్కుల కమిషన్కి ఈ రెండు దురదృష్టకరమైన సంఘటనలు ఏవైతే ఈ రెండు మరణ వాగ్మూలంతో ఏదైతే చనిపోయినట్టు ఒక ఉదంతాలు ఉన్నాయో మానవ హక్కుల కమిషన్ దృష్టి తీసుకోవడం జరుగుతుంది. దీని వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. సరే, ముఖ్యమంత్రి గారికి ఏమైనా నైతిక హక్కు ఉన్నట్టయితే ఆయన పదవిలో కొనసాగేటటువంటి అయితే హక్కు అయితే లేదు. ఇవాళ ముందస్తుగా ఈ మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతుందో భేషజాలు వీడండి. మీరు భేషజాలు వీడండి. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం అమలు చేయతలబెట్టే ఆయుష్మాన్ భారత్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి ఆరోగ్యశ్రీ అయినా ఈ రెండు కూడా భారత రాజ్యాంగం పేదవాడి కల్పించిన హక్కు ఇది. మీరు తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ తక్షణమే రైట్ ఫ్రమ్ 1st July 2020 ఇట్ మస్ట్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ తెలంగాణ స్టేట్. ఆరోగ్యశ్రీలో ఏదైతుందో ప్రస్తుతం ఉన్నటువంటి రుగ్మతలలో ప్రధానంగా సమాజం ఎదుర్కొంటున్నటువంటి ఒక రుగ్మత కరోనా వైరస్ కోవిడ్-19 కాబట్టి దీన్ని తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చి ఈ కరోనా వైరస్ అనుమానాస్పద వ్యక్తులే కానీ పరీక్షలకు సంబంధించే కానీ వైద్య సదుపాయం సంబంధించి కానీ బోత్ పరీక్షలు వైద్య సదుపాయం తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చబడి పూర్తి స్థాయిలో ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో వైద్య సదుపాయం అందింపజేసే విధంగా వీటితో పాటుగా సరే వల్ల ఉన్న పరిస్థితులలో అందరూ స్వీయ నియంత్రణ సెల్ఫ్ డిసిప్లిన్ కాడికి వచ్చిండ్రే. కానీ నేనేమంటే ప్రభుత్వం ఏదైతుందో నా వ్యక్తిగతంగా దోస్తున్నట్టు ఒక అభిప్రాయం చెప్తున్నాను. మేము పార్టీ పరంగా కూడా దీన్ని డిస్కస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ ఉపాధికి సంబంధించిన 8 గంటలకు ఏదైతుందో మీరు వెసులుబాటు ఒక 10 గంటలు కల్పించండి. మనకు కావాల్సిన నిత్యావసర సరుకులు పొందటానికి కొరకు కూడా ఏదైతుందో దానికి వెసులుబాటు ఒక 8 గంటలు 10 గంటలు కల్పించండి. బిజినెస్ అవర్సే మీరు రిస్ట్రిక్ట్ చేయండి. బిజినెస్ అవర్స్ మీరు 4 గంటలకు ఒకవేళ బిజినెస్ అవర్స్ రిస్ట్రిక్ట్ చేస్తే వ్యాపార సంస్థలు అన్నీ కూడా ఏదైతుందో 4 PM వరకు వాటిని నిలువరింపజేయగలిగితే మనం ఇల్లు చేరుకోవడానికి ఇంకొక గంట పడుతుంది. 4కు వ్యాపార సంస్థలు క్లోజ్ చేయబడితే మనం జనం ఇల్లు కూడా చేరుకోవాలి కదా, ఒక 1 అవర్ పట్టుకోండి. 4 to 5 o'clock వ్యాపార సంస్థలు మూతపడ్డ ఒక 1 అవర్ ఏదైతుందో మనకి ఇల్లు చేరుకోవడానికి కావాలి. రైట్ ఫ్రమ్ 6 PM to 6 AM 6 PM to 6 AM అత్యవసర సేవలు మినహా అత్యవసర సేవలకు మినహాయింపు కలిగిస్తూ ఇతరత్ర ఎవరు కూడా రోడ్ల మీదకి రాకుండా 6 PM to 6 AM ఆంక్షలు విధించండి. వీఆర్ విషింగ్ ఇట్. ఉన్న పరిస్థితులలో ఏదైతుందో వ్యాధి నివారణ పట్ల మీకు ఎట్లా చిత్తశుద్ధి ఉన్నట్టు కనపడతలేదు. వ్యాధి నివారణ పట్ల మీకు ఎట్లా ప్రభుత్వాలు చిత్తశుద్ధి ఉన్నట్టు కనపడతలేదు. మీకు ఎంతవరకు ఏదైతుందో వీళ్ళ ఆదాయ సమకూర్పు పట్లనే మీకు చిత్తశుద్ధి కనపడుతున్నట్టు అవుతున్నది. మీరు ముందుగా వైన్ షాప్స్, బెల్ట్ షాప్స్ ఏదైతుందో వైన్ షాప్స్, బెల్ట్ షాప్స్
అది పట్టణ ప్రాంతం కానీ గ్రామీణ ప్రాంతం కానీ 4 గంటలు మూసేస్తాడు చూడండి. వైన్ షాప్, బెల్ట్ షాప్. బెల్ట్ షాప్ అనేది ప్రభుత్వ డిక్షనరీ ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ సమాజంలో మాత్రం బెల్ట్ షాప్ అనేది ఉన్నది. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా కానీ ఇలా గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా, లైసెన్స్ షాప్ ఒకటి ఉంటే బెల్ట్ షాప్లో ఊరికి 10 ఉన్నాయా? మరి అధికార యంత్రాంగం ఏం చెప్తుందేమో మాకు అది తెలుస్తలేదు. మరి వాళ్ళకి బెల్ట్ షాపులు కనబడుతున్నాయో లేదో మాకు కూడా తెలుస్తలేదు చెప్పంటున్నా. సీఎం గారేమో తాగేటోడే కట్టే తాళ్ళ పన్ను మీదేం పోయిందని చెప్పంటున్నాడు. తాగేటోడే కట్టే తాళ్ళ పన్ను అట. అది నీ పన్ను రూపు పెంపొందించుకోవడానికి కొరకేది అవుతుందో సమాజం ఏమైనా పర్వాలేదు అన్నట్ట. ఇలా స్వీయ నియంత్రణ పాటించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇలా స్వీయ నియంత్రణ పాటించాలని చెప్పని సమాజం ఎంత ప్రయత్నం చేసినా నిర్దిష్టంగా ప్రభుత్వం కార్యక్రమం అమలు తలపెడితే ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్. ఉదయం 6 గంటల నుండి ఏదైతుందో ఆరంభంలో నిత్యావసర వస్తువులు, కాయగూరలు, పండ్లు మీరు 10 o'clock వెళ్ళి 4 o'clock దాకా ఏదైతుందో వ్యాపార సంస్థలు, 4 o'clock మాత్రం ఏదైతుందో వాణిజ్య సంస్థలు, వ్యాపార సంస్థలు అన్నీ మూతపడే విధంగా 4 to 6 ఇంటర్మీడియట్ అంటే మూసేసుకొని వ్యాపారస్తులు ఇల్లు చేరుకోవడానికి లేక సమాజం ఇల్లు చేరుకోవడం దే నీడ్ 1 hour టైం వాళ్ళకి కావాలి. ఇంకో గ్రేస్ పీరియడ్ చెప్పంట. ఇది హైదరాబాద్ నగరంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ నగరంతో పాటుగా మీరు కంటైన్మెంట్ జోన్లో ఇంకా ప్రత్యేకంగా ఏం నిబంధనలు రూపొందించండి. మీరు కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఇంకేదైనా ప్రత్యేక నిబంధనలు రూపొందించండి. ఇలా కంటైన్మెంట్ ప్రాంతాల తోడు చెప్తున్నాను, ఇది ఆచరించవలసినటువంటి ఒక ఆవశ్యకత సమాజంపై ఉంది. ఆచరింప చేయవలసిన ఒక బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదని కూడా మేము భావిస్తామని చెప్పండి. మనం తీసుకున్న చర్యలని తీసుకుంటుండగా సరే వ్యాధి నివారణ ఏ మేరకు నిలువరింప చేయగలుగుతాము, లెట్ us మేక్ an attempt. ఇంకేమైనా ఉన్నట్టయితే దాన్ని నిలువరింప చేయటానికి ప్రభుత్వ పరంగా ఏదైతుందో వైద్య సదుపాయం మీ ఆరోగ్యశ్రీ కానీ ఆయుష్మాన్ భారత్ కానీ ఆయుష్మాన్ భారత్ కానీ పూర్తి స్థాయి లోపల ఉచితంగా అందింప చేయడం ప్రభుత్వ బాధ్యతగా భావించాలని డిమాండ్ చేస్తాం.